టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టరైజేషన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. కనుక ముగ్గురు కూతుళ్లలో మగరాయుడు అంటే అప్పునే అనాలి. అప్పు పాత్ర డేరింగ్ అండ్ డాషింగ్. సీరియల్లో ఊర మాస్గా ఉన్న నైనిషా బయట మాత్రం చాలా క్లాస్. మరి బ్రహ్మముడి సీరియల్లో అప్పుగా నటిస్తున్న నైనిషా రాయ్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నైనిషా రాయ్ 2001లో కలకత్తాలో జన్మించింది. నైనిషా తండ్రి లెక్చరర్. ఆమె చదువంతా అక్కడే పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రుల సపోర్ట్తో బెంగాలీ మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె స్టడీస్పై ఫోకస్ చేసింది, సినిమాలు వదిలేసింది. కలకత్తాలో LLB పూర్తి చేసింది ఆమె. అయితే చిన్నతనం నుంచి నటనంటే ఆమెకు ఇష్టం. చదువు పూర్తయిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేయకుండా తనకిష్టమైన నటనా రంగం వైపు అడుగులు వేసింది. తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్ళవద్దని చెప్పారు. అయినా సరే వారి మాట వినకుండా నటనా రంగం వైపే అడుగులు వేసింది. వారు ఆమెను కూడా దూరం పెట్టారు. బెంగాల్లో కొన్ని చిత్రాలు, సీరియల్స్ చేసిన తర్వాత తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది నైనిషా. నైనిషా ముందు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో నటించింది. ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత శ్రీమంతుడు, భాగ్యరేఖ, హంసగీతం, ఇంటి గుట్టు, కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్లో నటించింది ఆమె. ఆమెకు శ్రీమంతుడు సీరియల్ కూడా ఎనలేని గుర్తింపును తీసుకువచ్చింది. సీరియల్సే కాదు, సినిమాల్లో కూడా నటించింది నైనిషా. 2021లో కథానిక అనే తెలుగు సినిమాలో నటించింది. 2023లో ప్లాన్ బి అనే సినిమాలో కూడా నటించింది. బ్రహ్మముడి సీరియల్లో ఇప్పుడు అప్పు పాత్రతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఒకానొక సమయంలో ఇంటర్వ్యూలో పలు విషయాలు కూడా తెలియచేసింది. పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చిన సమయంలో నైనిషా రాయ్ కాస్టింగ్ కోచ్ని ఎదుర్కొంది. ఆకలి తీర్చుకోవడానికి బ్లడ్ డొనేట్ చేసింది కూడా. నటిగా ఆఫర్ అడిగితే నాకేంటి అని అనేవారట. కాస్టింగ్ కోచ్ ఇబ్బందులు అనేకం చూసింది. ఒకరు ఆఫర్ ఇచ్చిన తర్వాత కమిట్మెంట్ అడగడం స్టార్ట్ చేశారట. ఇక షూటింగ్ మొదలవుతుంది అనగా బలవంతం చేశారు. వారిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసింది ఆమె. ఆఫర్స్ రాక తిరిగి వెళ్ళిపోదామనుకుంటే పేరెంట్స్ ఆదరించరు. చనిపోవడం మంచిదని పలుమార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది అప్పు. ఆత్మవిశ్వాసంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ప్రస్తుతం బుల్లితెరలో మంచి సీరియల్స్తో నటిగా ఫుల్ బిజీగా ఉంది అప్పు. ఇక ఆమెకి ఓ సొంత నివాసం, కారు ఉన్నాయి. ఆమె ఆస్తి సుమారు 80 లక్షల రూపాయల వరకు ఉంటుందంటారు. బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్ కావ్య చెల్లెలు అప్పు పాత్రకు ఆమె బాగా కుదిరిందంటారు అభిమానులు. మగరాయిళ్లా ప్రవర్తించే స్ట్రాంగ్ గర్ల్గా నైనిషా రాయ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ పక్క సీరియల్స్ చేస్తూనే నైనిషా సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నం చేస్తోంది. నైనిషా రాయ్ ఇలా మరిన్ని సీరియల్స్తో పాటు మంచి సినిమాల్లో అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలని, ఆమె లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.